వెల్కమ్ టు TJ24 టీవీ. నేను స్మరత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటిహాయపాలెం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి చిదురాల కృష్ణమూర్తిని బలపరిచిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి యొక్క సహకారంతో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చిదురాల కృష్ణమూర్తి కోరారు. వారు మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే ఊరికి వివిధ రకాల సీసీ రోడ్లు, రైతులకు వారి పొలాలకు పోయేటట్టు వంటి బాటలు బాగు చేస్తాను. యువతకి లైబ్రరీ కూడా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం మీకు కలిగించండి అని సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి చిదురాల కృష్ణమూర్తి కోరారు. మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం గ్రామం, తొర్రూరు మండలం. చీకటాయపాలెం గ్రామానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నందుకు మా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని మన గౌరవ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చారు. నేను బంపర్ మేయర్తో నేను గెలుస్తున్నా. మన నిలబడుతున్నా కాబట్టి నేను ఊరికి సేవ చేయడానికి ముందుకొచ్చాను. గ్రామ అభివృద్ధికి మాకు చాలా వెనుకబడినది. మా చీకటాయపాలెం చీకట్లే ఉన్నది. ఆ వెలుతురు తీసుకోవడానికి నేను ముందుకొచ్చాను. నన్ను గుర్తించి ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి గారు నా టికెట్ ఇచ్చి నా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి లీడర్ నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను ఊరికి ఒక బ్రిడ్జ్, 50 డబల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని హామీ ఇచ్చారు. ఒక తొర్రూరు మన మాటేడు పోయే డొంక ఒకటి, మన చెరుడు కట్ట కాంచి అర్బిరాల పోయే డొంక ఒకటి, ఈ 2 డొంకలు బ్రిడ్జ్ ప్లస్ పెదముప్పారం పోయే మన రోడ్డు కూడా మనకు చేస్తానని హామీ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేసుకుంటూ, నేను అధికారం పార్టీ ఉన్నా కాబట్టి ఒక లైబ్రరీ కూడా నేను అడిగాను. మేడం గారు శాంక్షన్ చేసిన, అయినా కాకుండా నా సొంత ఖర్చులతోనే నేను చేపిస్తానికి రెడీగా ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ప్రతి లీడరు, ప్రతి గ్రామ ప్రజలు మొత్తం నన్ను ఆశీర్వదించి గెలిపించుకోవడానికి బంపర్ మేయర్తో నేను గెలుస్తున్నా. ఈ మేయర్తో గెలిపించినాక నాకు ఇచ్చిన హామీలన్నీ ఎమ్మెల్యే గారి ముందు నేను పెడతా. నేను అది అప్రూవ్ తీసుకొచ్చి నా గ్రామానికి అభివృద్ధికి నేను తోడ్పడతా. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. చీకటాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఇప్పటికీ ఇచ్చిన ఇల్లు సరిపోలేదు. 21 ఇండ్లు ఇవ్వడం జరిగింది మేడం గారు. ఆ 20 ఇండ్లు సరిపోకుండా చూద్దా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విడతలో ఒక 50 ఇండ్లు ఇస్తానంటేనే చిదురాల చంద్రయ్య మన కృష్ణమూర్తి రావడం జరిగింది. అట్నే బ్రిడ్జి అయితేంది, ఇవి చేయడానికి ఉన్నది అధికారం ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నది, ఎంపీ ఉన్నారు, మనకు సీఎం ఉన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది గ్రామానికి మంచి వర్క్ చేయాలి, మంచి ముందుకు పోవాలి. ఏ పేద ప్రజలైతే ఉంటారో ఒక్కరు సుధా ఇల్లు కట్టుకునేటోళ్ళకి ఇల్లు, డొంకలు ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది. చిదురాల కృష్ణమూర్తిని ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి సపోర్ట్ చేసి ఎవరైతే వర్కులు చేస్తారో, ఎవరైతే మనసులో బాధలు అర్థం చేసుకుంటారో వాళ్లకు టికెట్ ఇవ్వాలంటే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, వెనుకకొచ్చిన కార్యకర్తలు, ముందున్న కార్యకర్తలు, ఇప్పుడు చేరబోయే కార్యకర్తలు చూద్దా ఎందుకు చేరుతారంటే అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఖచ్చితంగా సర్పంచ్ అనే వ్యక్తి ఈ ముగ్గురు దగ్గర పని చేయవలసి వస్తుంది. కాబట్టి ఎవరైతే గట్టిగా ఉండి పనిచేస్తారో వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ని ఖచ్చితంగా మేడం దగ్గర గిఫ్ట్గా ఇచ్చి మనకైతే ఏ వర్కులు కావాలనో ఆ వర్కులు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా చిదురాల కృష్ణమూర్తి చేతిని గెలిపించుకొని మనం ముందుకు పోయి 50 ఇండ్లు బిడ్జి తేవడానికి మన అందరం సహకరించాలని చీకటాయపాలెం గ్రామ ప్రజలకు అందరికీ విన్నవించుకుంటూ, అదే కంపల్శంకరి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కటి చూత 100 రూపాయల చూత ఇక్కడ తట్టడి మట్టి చూత పోయలేదు. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఆ ఆయుధం ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారి కానీ తెచ్చుకోవాలంటే మన కృష్ణమూర్తి చేతిని ఎమ్మెల్యే గారిని గిఫ్ట్గా ఇచ్చి మనం ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవాల్సిందిగా చీకటాయపాలెం గ్రామ ప్రజలందరికీ పిలుపునిస్తుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TJ24 TV.